చేపను స్విమ్మింగ్ చేయించడం ఎంత ఈజీగా మీకు చూపిస్తా చూడండి. ఇది ఆల్రెడీ చచ్చింది, కుక్కుడు కూడా. దీన్ని ఎట్లా స్విమ్ చేపిస్తున్నా చూడండి. దిస్ ఇస్ వెరీ సింపుల్. వాటర్ ఉన్నాయా అలా వేసేయడమే. చూడండి ఇస్తున్నాయా లేదా, అవే ఈదేస్తాయి. వాటి స్వభావమే అంత. చేపలు చాలా మంచివి, అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకోవాలి. వాటర్లు వేస్తే చాలు ఈదుతాయి, అవే ఈదుతాయి, గెంతుతాయి, పాకుతాయి, అన్నీ చేస్తాయి. సౌండ్ కూడా చేస్తున్నాయి. అమ్మ బాబాయ్, నా టేస్ట్ అదిరిపోతుంది చూడండి. నాకు ఈరోజు బాగా అర్థమైంది ఏంటంటే, నా మూడ్ స్వింగ్స్ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతాయబ్బా నేను ఎవ్రీ టైం అనుకుంటా, కానీ నా మూడ్ స్వింగ్స్ నా బంగారు తల్లిని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. నా పొట్టిది అక్కడ హ్యాపీగా మాట్లాడి హ్యాపీగా ఉంటే నేను కూడా ఫుల్ ఖుషి ఉంటాను అనమాట. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైతే నా పొట్టిది సైకో అయిపోతుందో, సైకో సాంబా అయిపోయి ఆగమాగం చేస్తుందో, మా మమ్మీని బిసుకుతుందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మమ్మీ నా మీద చూపిస్తుందో, మాట్లాడమనంటే అటు ఏదో మాట్లాడి పిస్స పిస్స చేస్తుందో, అప్పుడు నాలో ఉన్న అగ్ని రగిలి ఒక లావాలాగా పొంగి నా మూడ్ స్వింగ్స్ ఆగం అల్ల కల్లోలం అయిపోతాయి అనమాట. సో తను చాలా బాగా మాట్లాడింది ఇవాళ. మా మమ్మీ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉంది. సో నాకు హ్యాపీగా ఉంది అనిపించింది అనమాట. మనం ఎట్లయినా కంబ్యాక్ రావాల్సిందే. మన లైఫ్ని మనం ఒకరి కోసం ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు అన్నది నాకు తెలిసింది చాలా రోజుల తర్వాత. ఐ మీన్ దగ్గర 2 years తర్వాత తెలిసింది. 1.5 year దాటిపోయిందబ్బా. 1 year 8 months అవుతుంది. ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే, నేను నా కోసం మాత్రమే బ్రతకాలి. అవతల వాళ్ళ కోసం నా లైఫ్ని నేను ఇలా బ్రతకాలి అనుకుంటే మాత్రం అది చాలా కష్టం.